ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. దేవుడి ఈ దినమును మనకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. దేవుడి ఈ దినమున మనకిచ్చినటువంటి వాగ్దానం మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడండి. హెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవుడు ఈ దినమును మనకిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటి అనంటే, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తాను అని దేవుడి ఈ దినమున మనకిస్తున్నటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం మీద మీరు చేయి పెట్టుకొని ప్రార్థన చేయండి. అయ్యా, మునుపటి కంటే అధికమైన మేలు నాకు మీరు కలుగజేస్తాను అంటున్నారు. ఆ మేలు నాకు కలుగజేయండి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే, ప్రియ సహోదరి, గత సంవత్సరం కంటే ఇదిగో ఈ దినాన దేవుడు ఒక అద్భుతమైనటువంటి మేలుతో ఆయన మీ ముందు ప్రత్యక్షమవుతున్నాడు. మునుపటి కంటే మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేస్తాను అంటున్నాడు. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా, అంటే పూర్వపు వైభవాన్ని దేవుడు మనకి కలగజేస్తున్నాడు. నీకున్న ఆశీర్వాదాన్ని రెట్టింపు చేయాలని కోరుకుంటున్నాడు. అబ్రహాముని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో, యోబుని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో, నోవాహుని దేవుడు ఏ రీతిగా అభివృద్ధిలోకి నడిపించాడో, దావీదుకి మేలు చేసి ఏ విధంగా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ప్రభు నిలబెట్టాడో, అటువంటి కృపతో మేలుతో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. మునుపటి కంటే, చూసారా, మునుపటి కంటే, మునుపు ఎంత ఉందో నాకు తెలియదు, లోగడ నీకు ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడట ఆయన అధికమైన మేలుతో, అంటే నీ ఆశీర్వాదాన్ని అధికం చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. నీకు 10 రూపాయలు ఉంటే ఆ 10ని దేవుడు 100గా చేస్తాడు. నీకు 2 పశువులు ఉంటే 2ని 10గా ప్రభు చేస్తాడు, అధికంగా ప్రభు చేస్తాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలతో ప్రభు నింపుతున్నాడని. చూడండి, ఎఫెసీ పత్రికలు మనం చదివితే 3వ అధ్యాయము 20వ వాక్యాలు మనం చదివితే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా, చూడండి ఆ పదాన్ని ఉపయోగించండి అక్కడ, అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి స్తోత్రం. మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేనంట అత్యధికంగా ప్రభు చేస్తాడట. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి నీవు అడిగితే దేవుడు నీకు ఎన్ని విధాలుగా ఎన్ని అవసరాలు కావాలో అన్ని అవసరాలు ప్రభు తీరుస్తాడు. కారణం ఏంటి అనంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున నీకు ఎంత శక్తి ఉందో అంత శక్తితో నువ్వు ప్రభుని అడిగితే, నీకు ఉద్యోగం కావాలా, ఉద్యోగం ఇస్తాడు. నీ భర్త మారాలా, మారుతాడు. నీకు శాలరీ పెరగాలా, పెరుగుతుంది. నీ గవర్నమెంట్ జాబ్ రావాలా, వస్తుంది. నువ్వు దేవుడిని అడగాలి. అందుకని అంటున్నాడు, మునుపటి కంటే అధికమైన మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రభు అంటున్నాడు, నీ కార్య సాధకమైనటువంటి శక్తి చేత నువ్వు అడగడం నీ చేతనైతే ఇవ్వడం దేవునికి చేతనవుతుంది. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. నువ్వు ఏ సందర్భాల్లో దేనితోనైతే నువ్వు కొదువుతో ఇబ్బంది పడుతున్నావో, దేవుడట అవన్నీ దేవుడు క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో దేవుడు అవన్నీ
తీరుస్తాడట. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలు మనం చదివితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యంలో మనం చదివితే అక్కడ చూడండి, ఆయన అంటాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము ప్రభు తీర్చును. ఈ దినమున మీకు ఏ అవసరత ఉందో దేవుడు మీ అవసరత ప్రభు తీర్చునుగాక. దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చునుగాక, మీకు సమాధానం ఇచ్చునుగాక. మీకు అనుకున్నది దేవుడు ఈ దినమున అవన్నీ దేవుడు మీకు సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. అందుకని అన్నాడు, ప్రతి అవసరత క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరతలు ప్రభు తీరుస్తాడు. అవసరతలు తీర్చేది దేవుడు, అవసరాన్ని కోరుకునేది నీవు. నీ అవసరం ఏంటో ప్రభుకి చెప్పు, అవసరతను ప్రభు తీరుస్తాడు. దేవుడు అత్యధికమైన మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. చూసే చుట్టుప్రక్కల వాళ్ళు అందరూ అనుకోవాలి, ఏట్రా ఈడు నిన్న కాక మొన్న వచ్చాడు, వీడికి ఎంత ఆశీర్వాదం ఎలా వచ్చిందనంటే దేవుణ్ణి అడిగాము, మునుపటి కంటే అధికమైన మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇటు వాగ్దానం దేవుడు మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చునుగాక. అధికమైన మేలు దేవుడు మీకు దయచేయునుగాక. అధికమైన కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. అధికమైన ఆరోగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. అధికమైన అప్పులు దేవుడు తీర్చునుగాక. మీరు అడిగింది దేవుడు మీకు దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచునుగాక. చిన్న ప్రార్థన నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరూ వాగ్దానం మీద చేయబెట్టి ప్రార్థన చేసుకోండి. అధికమైన మేలుతో నన్ను తృప్తిపరచయ్యా, క్రీస్తు యేసునందున్న మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరాలు తీర్చండి అయ్యా అని మీరు ప్రార్థన చేసుకుంటే మీ కొరకు నేను చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేస్తాను. తప్పకుండా ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఈ దినమున తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు ఈ స్తుతి, ఈ స్తోత్ర ప్రార్థన మీరు ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ స్తోత్ర ప్రార్థనలో నీ బిడ్డలు లైవ్లో ఎంతమంది అయితే పాల్గొన్నారో వారిని దీవించండి అయ్యా, వారిని ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తానని చెప్పావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఐ విల్ డూ గ్రేటర్ గుడ్ టు యూ దెమ్ బిఫోర్. ప్రభువా, అటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మీరు బిడ్డలకి కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆశీర్వాదాలతో మీరు నింపండి అయ్యా, మేలులతో తృప్తిపరచండి అయ్యా. అనుష కొరకు ప్రార్థిస్తున్నాం, డిఎస్సి ఉద్యోగం కొరకు ప్రార్థించమని కోరింది. యేసు నామమున బిడ్డకినైనా ఆ డిఎస్సి ఎగ్జామ్లో బిడ్డ సిద్ధపడటానికి సహాయం చేయి, కాల్ లెటర్ రావడానికి సహాయం చేయి. ఇంకెంతమంది అయ్యా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు వారందరికీ నాయన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి, అభివృద్ధితో నడిపించి పంపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ కృప దయచేయండి అయ్యా. ఈ దినమంతా నీ కృప దయచేయండి అయ్యా. ఈ దినమంతా నీ కృప దయచేయండి ఆయన. ఈ దినమంతా నీ కృపనిచ్చి నడిపించండి, సహాయం చేయండి. యేసు నామములో ప్రతి అవసరాలు తీర్చండి. ఈ దినం జరుగుతున్న ఉపవాస ప్రార్థన మీరు ఆశీర్వదించి మహిమకరంగా జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.